మీ రెజ్యూమే పనిచేయటం లేదు. యువర్ రెజ్యూమే ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. లెట్ అస్ స్కార్చ్ ఇట్. తెలుగు లోపల స్కార్చ్ అంటే దహనం చేయటం, కాల్చటం, ఇంకా రఫ్‌గా మాట్లాడుకుంటే మనం తగలబెట్టడం. ఇవేవి మనం మీ రెజ్యూమేకి చేయటం లేదు. ఇన్‌స్టెడ్ వి ఆర్ గోయింగ్ టు పుట్ యువర్ రెజ్యూమే థ్రూ ఎ 6 స్టెప్ స్కార్చ్ ప్రాసెస్. మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూసి ఇంప్లిమెంట్ చేస్తే మీ రెజ్యూమే ఈస్ గోయింగ్ టు బికమ్ an interview magnet. My name is Jag, CEO of Kudoswal, an AI career platform. మీరు చూస్తున్నారు జాబ్ టాక్స్ విత్ జాగ్ మా యూట్యూబ్ ఛానల్. ఓకే, లెట్ us స్టార్ట్ ది స్కార్చ్ ప్రాసెస్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్కోర్ ఇట్. స్కోరింగ్ లోపల ఏం చేస్తారంటే మీకు ఒక ఎనాలజీ ఇవ్వాలంటే మనకు ఒంట్లో బాగాలేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఏం చేస్తారండి? వైటల్స్ చెక్ చేస్తారు. వైటల్స్ అంటే హార్ట్ రేట్ కావచ్చు, జ్వరం కావచ్చు, లేదు బ్లడ్ ప్రెషర్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు. ఇవన్నీ కూడా బేసిక్ టెస్ట్ చేస్తారు. అట్లానే మీరేం చేయాలంటే మీ రెజ్యూమేని ఒక డయాగ్నోసిస్ ప్రాసెస్ లోపల పెట్టాలి. వీటిని చేయడానికి రకరకాల టూల్స్ ఉన్నాయి. యూ కుడ్ ఆల్సో యూజ్ అవర్ టూల్స్. ఒకటి రెజ్యూమే స్కోరర్. ఇట్ కమ్స్ ఇన్ 2 ఫార్మ్స్. ఒకటేమో టూల్ లాగా, రెండోదేమో క్రోమ్ ఎక్స్‌టెన్షన్ లాగా. ఆ రెండిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను నేను. తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ ప్రాసెస్ లోపల రెండో స్టెప్ సి అంటే బీ క్రిటికల్ ఆఫ్ యువర్ రెజ్యూమే. బీ క్రిటికల్ అంటే ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ఎవ్రీ క్వాలిఫికేషన్ ఆన్ యువర్ రెజ్యూమే, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆన్ యువర్ రెజ్యూమే. ఇంతెందుకని ఎవ్రీ లైన్ ఆన్ యువర్ రెజ్యూమే. యూ ఆర్ గోయింగ్ టు లుక్ వెరీ క్రిటికల్లీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆర్ నాట్. ఇప్పటితో ఆగరండి. యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు చెక్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ది రివ్యూవర్ ఆల్సో. రివ్యూవర్ కుడ్ బి హ్యూమన్, రివ్యూవర్ కుడ్ బి ఏ మెషిన్ లైక్ ఎన్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. మళ్ళీ మీకు ఎనాలజీ ఇవ్వాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే గులాబ్ జామున్ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక 2 ఎక్కువ తిన్నానా అని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇండైజెషన్ ఎందుకు అయింది అని చెప్పి తెలుసుకోవటానికి. బై దిస్ టైమ్ యు నో ఐ హ్యావ్ ఎ స్వీట్ టూత్. సో జస్ట్ బికాస్ యు ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఆర్ దిస్ పర్టికులర్ క్వాలిఫికేషన్, యూ కెనాట్ రైట్ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ యువర్ రెజ్యూమే అబౌట్ ఇట్. మనం చాటభారతం రాస్తే లాభం లేదండి. మనం ఈ జాబ్‌కి ఉపయోగమా కాదా మనం రాసేది అని చూసుకొని గనక మీరు డెలిబరేట్‌గా ఇఫ్ యూ యాడ్ దీస్ ఇంటు యువర్ రెజ్యూమే, డెఫినెట్‌లీ నాట్ ఓన్లీ గోయింగ్ టు బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ, బట్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ ది రివ్యూవర్. ఎందుకంటే యువర్ రెజ్యూమే ఈజ్ యువర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు యువర్ న్యూ ఎంప్లాయర్. యూ కెనాట్ టేక్ ఇట్ లైట్‌లీ. ప్రతి జాగ్రత్త ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది మీకు. అన్ని ఇంటర్వ్యూస్ ఎక్కువొస్తాయి. గులాబ్ జాములు ఎక్కువ తినకండి. అట్లానే మీ రెజ్యూమేని కూడా ఎక్కువ ఫ్లఫీగా చేయకండి. నౌ థర్డ్ స్టెప్ ఈజ్ ఆర్గనైజ్. ఈ ఆర్గనైజింగ్ లోపల ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే యూ ఆర్ గోయింగ్ టు చూస్ ది రైట్ ఫార్మాట్ ఫర్ యువర్ సిట్యుయేషన్. 90% ఆఫ్ ది టైమ్ రివర్స్ క్రానలాజికల్ వర్క్స్ ఫర్ యూ. రివర్స్ క్రానలాజికల్ అంటే ఏంటంటే లేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆల్వేస్ గోస్ ఆన్ ది టాప్. మీరు గనక కెరియర్ స్విచర్ అయితే ఎయిదర్ యూ కుడ్ యూజ్ ది ఫంక్షనల్ ఫార్మాట్ ఆర్ ఏ హైబ్రిడ్ ఫార్మాట్. ఫంక్షనల్ ఫార్మాట్ లోపల మీరేం చేస్తారంటే ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ స్కిల్ ఫోకస్డ్ రెజ్యూమే. ఎస్పెషల్లీ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఏమున్నాయో మీ జాబ్‌కి అవి మీరు హైలైట్ చేస్తారు ఫంక్షనల్ ఫార్మాట్ లోపల. హైబ్రిడ్ ఫార్మాట్ అంటే ఇట్ ఈస్ స్టిల్ రివర్స్ క్రానలాజికల్. యూ ఆర్ గోయింగ్ టు హైలైట్ ఆల్ ది ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ టు గెట్ దట్ జాబ్. సో ఇది క్లుప్తంగా రెజ్యూమే ఫార్మాట్. రెజ్యూమే ఫార్మాట్ మీరు సరైనది పిక్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇందాక తెలుసుకున్నారు కదా రెజ్యూమే లోపల ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. మీరే కాకుండా మీ ట్రస్టెడ్ ఎక్స్‌పర్ట్ కూడా చెప్పారు మీకు. వీటన్నిటిని పాటించి కరెక్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయా లేదా? బుల్లెట్ పాయింట్స్ ట్రిమ్ చేయాలా? ఎక్స్‌పాండ్ చేయాలా? ఈ జాబ్‌కి అనేది మీరు ఆలోచించి కరెక్ట్ నంబర్ ఆఫ్ బుల్లెట్ పాయింట్స్ దగ్గర నుంచి కరెక్ట్ కంటెంట్ వరకు ఇట్ కుడ్ బి క్రిస్ప్, ఇట్ కుడ్ బి ఎక్స్‌పాండెడ్. డిపెండింగ్ అపాన్ ది సిట్యుయేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ది అవుట్‌కమ్స్ ఆఫ్ ది సెకండ్ స్టెప్ ది క్రిటిక్ ఆఫ్ యువర్ రెజ్యూమే. వీటిని యూజ్ చేసి మీరు యూ ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ యువర్ రెజ్యూమే. ఈ ఆర్గనైజింగ్ స్టెప్ అయిపోయాక మీ రెజ్యూమే విల్ బి వెరీ క్రిస్ప్ అండ్ వెరీ అట్రాక్టివ్, నాట్ ఓన్లీ ఫర్ ఏ హ్యూమన్ రివ్యూవర్ బట్ ఆల్సో ఫర్ ఎన్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఫోర్త్ స్టెప్ రీఅనలైజ్ ఆర్ రీస్కోర్. ఫస్ట్ స్టెప్ లోపల మీ రెజ్యూమే స్కోర్ తెలుసుకున్నారు. మీకు మీరు యూజ్ చేసిన టూలు ఇట్ వాస్ క్రిటికల్ ఆఫ్ యువర్ రెజ్యూమే. మీరు ఇంకా ఎక్కువ క్రిటిక్ చేసుకున్నారు. మీ ట్రస్టెడ్ ఎక్స్‌పర్ట్ కూడా మీకు సలహాలిచ్చారు.
దాన్ని బట్టి యూ ఆర్గనైజ్డ్ యువర్ రెజ్యూమే. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఏం చేయాలి మనం? ప్రోగ్రెస్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది మళ్ళీ మనం స్కోర్ చూసుకోవాలి. ఇందాక మన ఎనాలజీ లోపల మనం డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తారు డాక్టర్ గారు? ఏదో ఒక మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ ఇచ్చాక అంటారు, "వారం తర్వాత రండి, పనిచేసిందో లేదో చూద్దాం" అంటారు. వారం తర్వాత ఫాలో అప్. ఇది రీఅనలైజ్ గూడా ఫాలో అప్ విజిట్ వంటిది. మీరు మళ్ళీ మీ రెజ్యూమే స్కోర్‌ని తెలుసుకుంటారు. ఇందాక చెప్పిన టూల్స్ యూజ్ చేసినట్టే. చాలా పనికొస్తాయండి ఈ టూల్స్ మీకు. తప్పకుండా ఉపయోగించుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి లింక్స్. రీస్కోర్ చేసుకున్నాక మీకు అనుకున్న స్కోర్ వచ్చిందా? వెల్ అండ్ గుడ్. లేకపోతే రిపీట్ సి అండ్ ఓ, దట్ ఈస్ బీయింగ్ క్రిటికల్ ఆఫ్ యువర్ రెజ్యూమే అండ్ ఆల్సో ఆర్గనైజింగ్ అగైన్ అంటిల్ యూ మీట్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇది రియలైజ్ చేశాక మీ రెజ్యూమే ఈజ్ ఆల్మోస్ట్ రెడీ ఫర్ అప్లయింగ్ ఫర్ ది జాబ్స్. మీరు స్టెప్ 1-4 ఫాలో అయితే you will get a resume. With the step 5, that is customization, you will get the resume. Resume for the job you are applying for. ఈ స్టెప్ లోపల మీరు ఏం చేస్తారంటే జాబ్ డిస్క్రిప్షన్ని కేర్ఫుల్గా చూసి దాంట్లో ఉన్న కీవర్డ్స్ కరెక్ట్గా హైలైట్ అయినాయా లేదా, యాక్షన్ వర్బ్స్ స్పెసిఫై అయినాయా లేదా, క్వాలిఫికేషన్స్ హైలైట్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేస్తారు. ఇది ట్వీకింగే. యు ఆర్ నాట్ రీరైటింగ్ యువర్ రెజ్యూమే హియర్, యు ఆర్ ట్వీకింగ్. ఎందుకంటే ప్రతి జాబ్‌కి గూడా యూ నీడ్ టు కస్టమైజ్ యువర్ రెజ్యూమే. సో, దీనికి గూడా టూల్స్ ఉన్నాయండి. మా ఏఐ రెజ్యూమే బిల్డర్‌కి మీ కరెంట్ రెజ్యూమే ఇచ్చి, ఏ జాబ్ మీకు కావాలో చెప్తే ఇట్ స్పిట్స్ ఔట్ ఎన్ ఎన్హాన్స్డ్ రెజ్యూమే ఫర్ ది జాబ్ దట్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్. తప్పకుండా ఉపయోగించుకోండి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లోపల ఉన్నాయి. మీరు ఎప్పుడైతే కస్టమైజ్ చేశారో అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఎక్కువొస్తాయి. ఇంటర్వ్యూస్ ఎక్కువొచ్చినంటే ఏంటండి అర్థం? ఎక్కువ ఆఫర్స్ రావడానికి ఛాన్స్‌లు ఎక్కువ. ఎక్కువ ఆఫర్స్ వస్తే యూ గాట్ మోర్ పవర్ టు యూ. మీ నెగోషియేషన్ పవర్ దగ్గర నుంచి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వరకు ఎంత ఎక్కువైతాయి అంటే అంత ఎక్కువైతాయి. అందుకని చెప్పి డు నాట్ టేక్ షార్ట్ కట్స్. ఫాలో ది ప్రాసెస్. ఫాలో ది స్కార్చ్ ప్రాసెస్ టు మేక్ ష్యూర్ దట్ యూ గెట్ మోర్ ఇంటర్వ్యూస్, మోర్ ఆఫర్స్ అండ్ బెటర్ నెగోషియేటింగ్ పవర్ టు యూ. లాస్ట్ స్టెప్ ఈ ప్రాసెస్ లోపల రెజ్యూమే హెడ్‌లైన్. ఈ రెజ్యూమే హెడ్‌లైన్ రిలేటివ్‌గా కొత్త ఫినామినా. నా వరకు నేను జాబ్స్ గురించి అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా రెజ్యూమే హెడ్‌లైన్ యూజ్ చేయలేదు. కానీ మొన్న నా బయో ఒక వీసీకి పంపించవలసొచ్చింది, వెంచర్ క్యాపిటలిస్ట్‌కి. ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ హావ్ ఎ హెడ్‌లైన్ ఎట్ ది టాప్ ఆఫ్ మై బయో. ఎందుకు అంటే ఇవాళ రేపు మీకు తెలుసు మనమంతా ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాక్‌లకి బాగా అడిక్ట్ అయ్యాం. మనలాగే హైరింగ్ మేనేజర్, యాస్ ఎ హైరింగ్ మేనేజర్ ఐ యామ్ షేరింగ్ ది సీక్రెట్ విత్ యూ. దేర్ అటెన్షన్ స్పాన్ ఈజ్ ఆల్సో వెరీ లో. మీరు స్టెప్ 1 నుంచి స్టెప్ 5 వరకు పడ్డ కష్టాన్ని వాళ్ళు గుర్తించాలంటే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ జనరేటింగ్ క్యూరియాసిటీ. రెజ్యూమే హెడ్‌లైన్ డస్ దట్ జాబ్. అండ్ డు నాట్ జస్ట్ యూజ్ ఎ జెనరిక్ హెడ్‌లైన్. కస్టమైజేషన్ ఇక్కడ కూడా ఉపయోగించుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటా అనలిస్టు. యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఏ హెల్త్ కేర్ ఇండస్ట్రీ జాబ్. దాన్ని మీ రెజ్యూమే హెడ్‌లైన్ లోపల డెఫినిట్‌గా క్యాప్చర్ చేయండి. ఇట్ నీడ్ నాట్ బి యువర్ లేటెస్ట్ జాబ్. మేక్ ష్యూర్ దట్ యువర్ రెజ్యూమే హెడ్‌లైన్ స్టేట్స్ యువర్ experience not only in data analytics but also you have some domain expertise in the healthcare industry. That is going to generate curiosity in hiring managers and there are more chances that they go through your entire resume. ఇదే కాకుండా మీకు ఒక బోనస్ టిప్ అండి. యూజ్ కవర్ లెటర్ టు ఎన్ అడ్వాంటేజ్. కవర్ లెటర్ ఏంటంటే మీరు రెజ్యూమే లోపల అంతా మీరు చెప్పలేరు అన్నిసార్లు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జాబ్ మీరెందుకు అప్లై చేస్తున్నారు? ఈ కంపెనీకి మీరెందుకని పనిచేద్దాం అనుకున్నారు? యూ ఎక్స్‌ప్రెస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కంపెనీ ఇన్ ది కవర్ లెటర్. చేసినప్పుడు యువర్ ఛాన్సెస్ విల్ బి హై. నెక్స్ట్ టైమ్ మీ రెజ్యూమే పనిచేయనప్పుడు డు నాట్ గెట్ పానిక్. యూజ్ ది స్కార్చ్ ప్రాసెస్. యూ లెర్న్ట్ అబౌట్ ఇట్. మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లోపల ఉన్నాయండి. తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అన్నిటికంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ బి రియల్లీ, రియల్లీ హ్యాపీ. ముందు ముందు మీకు ఏ వీడియో కావాలన్నప్పటికి కూడా తప్పకుండా కామెంట్స్ లోపల పెట్టండి. ఐ రీడ్ ఎవ్రీ కామెంట్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దేర్ విల్ బి ఎన్ ఎపిసోడ్ ఆన్ దట్ సూన్. ఆల్ ది బెస్ట్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.